ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నా ఆర్ మీరు ప్రెగ్నెంట్ అయి ఉన్నా మీ దగ్గర పిల్లుంటే డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో చివరి దాకా చూడండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ రూహా శ్రీనివాస్, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అండ్ ఆల్సో క్యాట్ పేరెంట్. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ప్రెగ్నెన్సీలో క్యాట్స్ని పెంచితే ప్రాబ్లం ఏంటి అని. క్యాట్స్ హ్యావ్ అ పారాసైట్ ఇన్ ద స్టమక్ కాల్డ్ టాక్సోప్లాస్మోసిస్. దీనివల్ల రికరెంట్ అబార్షన్స్, అవయవ లోపాలు, కంజనటల్ అనామలీస్ అండ్ ఒకవేళ బేబీ పుట్టిన తర్వాత బాగానే ఉన్న ఫ్యూచర్లో న్యూరోలాజికల్ డెవలప్మెంటల్ డిలేస్ ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి ముఖ్యంగా ఈ ఇన్ఫెక్షన్ గనక మీరు ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే మొదటి 3 నెలల్లో కాంటాక్ట్ చేస్తే. సో ఇప్పుడు ఏం చేయాలి? అంత ప్రేమగా పెంచుకున్న పెట్ని వదిలేయాలంటే చాలా కష్టం. సో ఈ ఇన్ఫెక్షన్ అనేది క్యాట్స్ ఫీసిస్ ద్వారా మనుషులకు వస్తుంది. సో ఫర్ ద టైమ్ బీయింగ్ క్యాట్ లిటర్ బాక్స్ అనేది మీరు హ్యాండిల్ చేయడం మానేయండి. లెట్ యువర్ పార్ట్నర్ హ్యాండిల్ ఇట్, లేదంటే దానికోసం ఎవరినైనా పెట్టుకోండి. మరి ముఖ్యంగా మీరే చేయాల్సి వస్తుంది, తప్పదు అనుకుంటే ఖచ్చితంగా వేరే గ్లౌస్ అండ్ హ్యాండిల్ ద క్యాట్స్ లిటర్. ఆ తర్వాత కూడా శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. సో అన్ని పిల్లల్లో ఈ ఇన్ఫెక్షన్ ఉంటుందా అంటే కాదు. హౌస్ క్యాట్స్కి లేదా ఎక్కువ బయట తిరగని పిల్లలకి, రా మీట్ తినని పిల్లలకి, వీళ్ళకి ఇన్ఫెక్షన్ ఉండే ఛాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఫైనల్గా ఐ వుడ్ లైక్ టు సే, మీ క్యాట్స్కి వ్యాక్సినేషన్ అనేది అప్ టు డేట్గా ఉండాలి అండ్ మీ క్యాట్స్కి డీవార్మింగ్ టైం టు టైం చేయించాలి. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం డూ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.